ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఎందుకంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు. అంటే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించిన రోజు. అంటే ఈరోజు భగవద్గీత జన్మించిన రోజు. కాబట్టి ఈరోజు మనం భగవద్గీత జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరికీ భగవద్గీత జయంతి శుభాకాంక్షలు. మనకి సనాతన ధర్మంలో ఎన్నో వేదాలు ఉపనిషత్తులు ఉన్నప్పటికీ మన భగవద్గీత కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే వేదాలు ఉపనిషత్తులు అపౌరుషేయాలు, అంటే పురుష ప్రమేయం లేకుండా ఋషులు తపోస్థితిలోకి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని మనకు వేదాలు ఉపనిషత్తులు ఉపదేశించారు. కానీ ఈ భగవద్గీత సాక్షాత్తు ఆ భగవంతుని నోటి నుంచి మనకు వెలువడింది. అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి సకల వేదాలు ఉపనిషత్తుల సారాన్ని మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు బోధించాడు. మన బాడీలో బ్లడ్ టాక్సిసిటీ ఉంటే డిటాక్సిఫికేషన్ చేసుకుంటాం, మన లివర్లో టాక్సిసిటీ ఉంటే డిటాక్సిఫికేషన్ చేసుకుంటాం. కానీ మన మనసులో ఉన్న టాక్సిసిటీని డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గమే భగవద్గీత. మరొక విషయం ఏమంటే, ఒక గ్లాస్ లోపల మట్టితో కూడి ఉంటుంది, కానీ ఆ గ్లాస్ బయట మనం ఎంత శుభ్రపరిచినా కానీ లోపల ఉన్న మట్టి శుభ్రం కాదు. అలాగే మన శరీరాన్ని ఎంత శుభ్రంగా శుచిగా ఉంచుకున్నా మన మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవాలంటే మనకు ఒక మార్గం కావాలి. అదే ఈ గీతా మార్గం. ఇట్లు మీ శివ, సైనింగ్ ఆఫ్. జై శ్రీకృష్ణ.